అంటే ఒక స్టూడెంట్ అంటే నిరుద్యోగి అనే వ్యక్తి రోడ్ల మీద ఎక్కడం అనేది అంటే మనం ఎక్కడ చూస్తున్నాం, ఇక్కడే తెలంగాణలో చూస్తున్నాము. అంటే దీన్ని బట్టి అసలు మీరు ఎన్నాళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నారు, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? నా పేరు నవీన్ కుమార్ అండి. నాది ఇక్కడనే భువనగిరి దగ్గర విలేజ్. నేను ఉస్మానియాలో చదువుకుంటా. మేము గిట్లా ఫస్ట్ టైం మీరు అన్నారు, ఇట్లా మేము గిట్లా చూడడం ఫస్ట్ టైం. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కన్నా బెటర్ ఉంటుందేమో అనుకోని ఈ ప్రభుత్వం మనం రేవంత్ రెడ్డిలో తెలుసు. ఎందుకంటే గత ప్రభుత్వం కూలిపోయిందంటే నిరుద్యోగుల వల్లే నాకు తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చింది. ఈ ప్రభుత్వం అధికారం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి హామీలు ఏమి ఇచ్చిండు? ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో 100 రోజులలోనే నేను జాబులు ఇస్తా అని చెప్పిండు. మరి 100 రోజులు అంటే పోయింది, 2 సంవత్సరాలకు వచ్చింది. ఒక నాయకుడు అంటాడు మేము 2 సంవత్సరాలు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పలేదు. ఇంకో నాయకుడు ఏమంటాడు మేము 5 ఏళ్ళు ఇస్తామని చెప్పి ఇంకో నాయకుడు అంటాడు. గింతనన్నా సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతారు. కాబట్టి మేమేమంటున్నాం అంటే మేము తెలంగాణ ప్రజలం కాబట్టి, తెలంగాణ బిడ్డలం కాబట్టి, మేము తెలంగాణ పుట్టినాం కాబట్టి మేము మాట మీద ఉంటున్నాం. మీరు తెలంగాణ బిడ్డలు కాదేమో కాబట్టి మీరు మాట తప్పారు కాబట్టి మేము చెప్తున్నాం. మీకు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఈ రోడ్ల మీదకి ఎక్కాల్సిన అవసరం మాకు లేదు. మా ఉద్యోగాలు మాకు ఇస్తే మేము మంచి చదువుకొని మేము ఉద్యోగాలు కొట్టే మేము ఉంటాం. కాబట్టి మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటారని మేము చెప్తున్నాం. ఒక మాట అడుగుతాను, అంటే ఇప్పుడు రోడ్లు ఎక్కడం కన్నా గవర్నమెంట్ పిటిషన్ పెట్టుకోవడమో లేకపోతే గవర్నమెంట్ తో మాట్లాడటమో చేయాలి కన్నా రోడ్లు ఎక్కడం ఎంత వాటి అన్నీ అయిపోయినాయండి. లాస్ట్ ప్రయత్నమే రోడ్డు మీద రావడం. పోరాటమే అంతిమ లక్ష్యం కాబట్టి మేము పోరాడుతున్నాం. ఏంటిది అంటే ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి కదా అని చెప్పేసి ఎవరినైనా అప్రోచ్ అయినారా? గవర్నమెంట్ తరఫున ఎవరినైనా మంత్రులు కలిసినారా? ఏంటి సంగతి? అందరు మంత్రులు కలిసినాం. అందరిని కలిసినాం. రేవంత్ రెడ్డిలో వచ్చింది కదా ఓయూకు. రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడండి కదా. రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడండి. ఏంది నేను అందరికి నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ నేను చేస్తాను. ఎక్కడండి గత ప్రభుత్వం ఉద్యోగాలు కదా నువ్వు చేసింది? గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చి నేను చేసిన చెప్పుకుంటే ఏంది? పేపర్ పట్టుకొని పెద్ద మీటింగ్లు పెట్టుకొని హోర్డింగ్స్ పెట్టుకొని నేను ఇచ్చిన చెప్పుకుంటే గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు నువ్వు ఇస్తా నువ్వేందా చేసేది? గత ప్రభుత్వం పెట్టి ఉంటుంది కదా. నీకు గత ప్రభుత్వం సాధగాకనే నీకు అధికారం ఇచ్చినాం కదా. నువ్వేం చేసినావు? 6,000 ఉద్యోగాలు ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు చెప్పుకొని తిరుగుతున్నావు. మాకు ఉద్యోగం ఏం చెప్తున్నావు? మీటింగ్లలో ఏం చెప్తున్నావు? నువ్వు పెద్ద మీటింగ్ పెట్టుకొని నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు సిగ్గుండాలి నీకు అనడానికి. ఇక్కడికి రా, అశోక్ నగర్ రా, దిల్సుఖ్నగర్ రా, ఓయుకురా, కేయుకురా, నీకు దమ్ముంటే నీ నాయకులు పంపి భయ్ వచ్చి మాట్లాడేడికి. నువ్వు దావోస్కు పోయి పెద్ద నేను అడ్జస్ట్ ఇచ్చేస్తా చెప్తున్నావు. ఏదో ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నావు. ఇది బై ఫ్యూచర్ సిటీ రా, మరి ఇది చూడు, మరి ఫ్యూచర్ సిటీ తెలుస్తుంది. ఎక్కడెక్కడ పెద్ద మీటింగ్ పెట్టి ఎవరినో పిలిపించుకొని వాళ్ళ సూట్లు వేసుకొని తీసుకొచ్చి నువ్వు ఖర్చు పెట్టి తెలంగాణ అప్పుల పాలు చేస్తున్నావు నువ్వు కదా. నీ ఉద్యోగాలు ఇచ్చే కదా డెవలప్మెంట్ జరిగేది. మరి నీళ్లు నియామకాలు అని మనం అనుకున్నాం కదా. మరి ఏడా చేస్తున్నావు నువ్వు? నీకు చేత కూడా పక్క జరుగుపోయి మేము వస్తాం. ఇదే కోదండ మాట్లాడిండు, ఇదే పాలమూరు వెంకట మాట్లాడిండు, ఇదే అక్నూరు మాట్లాడిండు, ఇదే మన అద్దంకి దయాకరణ మాట్లాడండి. ఇప్పటికైనా మీ నాయకులకు బుద్ధి ఉంటే మీ పదవులు మీరు రాజీనామా చేసి నిరుద్యోగుల తరపున దారి మన అందరం కూడా కొట్లాడడం, మనం ప్రభుత్వం తెచ్చుకుందాం. మరి నా 2 సంవత్సరాలు వేస్ట్ అయింది. మరి రేవంత్ రెడ్డి నా 2 సంవత్సరాలు రిటర్న్ తీసుకొస్తాడా? నా పోయిన ఏజ్ని తీసుకురాగలుగుతాడా? అట్లా ఎన్ని లక్షల మందికి పోతుంది, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. అట్లా ఇంకో 2 సంవత్సరాలు పోతే అసలు ఆ జాబ్ కి అప్లై చేసి ఎలిజిబిలిటీ పోయేటోళ్ళు ఎంతమంది, వాళ్ళందరి కెరీర్ పరిస్థితి ఏంటి? అట్లా ఎందుకు వెయిట్ చేయాలి? అసలు వెయిట్ చేయాల్సిన ఎందుకు వెయిట్ చేయాలని నేను అడుగుతున్నా. మీరు చేయాల్సిన తక్షణ కర్తవ్యము మీరు చేయకపోతే మేమెందుకు వెయిట్ చేయాలి? దానికి మేమెందుకు శిక్ష అనుభవించాలి? ఎందుకు లేవు నోటిఫికేషన్? ఇప్పుడు మొన్ననే కదా రిటైర్మెంట్స్ జరిగిన తర్వాత అవన్నీ ఖాళీలే కదా. లేవని ఎట్లా అంటారు? అది తప్పు. ఉన్నాయి కానీ కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి ఇది లేదు. ఒకవేళ వాళ్ళు కొంచెం మనసు పెట్టి చేసి ఉంటే ఇంత బాధ ఉండేది కాదు. వాళ్ళు చేయకనే మేము ఇట్లా రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు 60,000 ఉద్యోగాలు ఇచ్చి ఉంటే, వాళ్ళు చెప్పే సంఖ్య 80,000, 70,000, లక్ష ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఈ రోజు నిరుద్యోగులు ఈ ధర్నా చౌక్ ఇంతమందికి రాలేరు కదా. 1,00,000 మంది ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఇంతమంది కడుపు కోత కోసుకొని పొద్దున్న లేచి 4 గంటలు లేచి జిల్లా కేంద్రాల నుంచి గ్రామాల నుంచి బస్సులు ఎక్కి టిఫిన్ లేకుండా వాటర్ లేకుండా ఈ రోజు ఈ 2 గంటలు అవుతున్నా కూడా ఈ రోజు మీరు లైవ్ లో చూపిస్తున్నారు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు. ఎందుకు మీరు ఇచ్చిన 80,000 ఉద్యోగాలు మరి నిరుద్యోగులు ఇచ్చి ఉంటే మరి ఎంతమంది ఎందుకు వస్తారు మా మహాధర్నా కార్యక్రమానికి, మా నిరుద్యోగుల మహాధర్నా కార్యక్రమానికి, మా కవాతికి?
ఎందుకు ఈ రోజు మీరు చూస్తున్నారు కదా మా కడుపు కోత ఎలా ఉంది, మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు ఇచ్చారు, ఎందులో ఏ ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఒకసారి మీకు భయం ఉందిగా, భయం లేదు కదా, వచ్చి మాతోని శ్వేతపత్రం విడుదల చేయండి, లేదంటే మా నిరుద్యోగులు చర్చ చేయండి. ఆ రోజు మీ ప్రభుత్వం రాకముందు మీరు వచ్చారు కదా, సిటీ సెంటర్ లైబ్రరీ కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, చిక్కడపల్లి కావచ్చు, ఈ దిల్సు నగర్ కావచ్చు, ఆ రోజు అన్ని ఏరియాలో వచ్చినారు కదా, మీకు ఎందుకు భయము? 80,000 ఇచ్చారు, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మీకు ఎందుకు భయము? ఆ భయం మరి మీరు ఇచ్చినందుకు పబ్లిక్ గా వచ్చి మీరు మాతో చర్చ ఎందుకు మేము నిరుద్యోగులు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు అడగొచ్చు కదా, మీరు అది తెలుసుకోవచ్చు కదా, మీ ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది కదా, మీకు ఇంటెలిజెన్స్ పోతుంది కదా. ఇప్పుడు వాళ్ళు 70,000 ఉద్యోగాలు ఎక్కిన వాళ్ళకి అడిగినా చెప్తారు కదా. ఇప్పుడు నిరుద్యోగులు నువ్వు ఏ స్టడీ హాల్కి వెళ్ళినా, ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా, ఏ జిల్లా కేంద్ర గ్రంథాలయాలకు వెళ్ళినా అడిగినా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళే చెప్తారు కదా. మీరు ఇచ్చిన 1,00,000 ఉద్యోగాలు, మీరు ఇచ్చే 80,000, 70,000, 60,000 ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క సంఖ్య చెప్పుకుంటా ఏకంగా ఇవాళ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ రోజు ఏకంగా మేము 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం అలా చెప్పలేదు. ఒక ఏడాదికి 2,00,000 ఉద్యోగాలు చెప్పలేవు. మేము విడతల వారీగా 5 సంవత్సరాల్లో మేము విడతల వారీగా 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఈ రోజు నిన్న ప్రెస్ మీట్ లో మన మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్తున్నారు. సార్ మీరు ఆ రోజు మీ మేనిఫెస్టో, మీ భగవద్గీత, ఆ రోజు మీ భగవద్గీత మళ్ళీ తీసి చదవండి సార్. మీరు ఆ రోజు ఏమని చెప్పారు? ఒక ఏడాదికి 2,00,000 ఉద్యోగాలు చెప్పారా లేదా? ఒకసారి మళ్ళా మీ మేనిఫెస్టోని మర్చిపోయారేమో, ఈ 2 సంవత్సరాల కాలంలో మర్చిపోయారేమో. మళ్ళీ ఇంకోసారి మీ మేనిఫెస్టోని చదువుకొని మళ్ళీ వచ్చి మీ ప్రెస్ మీట్ పెట్టండి. ఎందుకంటే మీరు ఆ రోజు పేపర్ల స్టేట్మెంట్, ఈనాడు పేపర్ కావచ్చు, ఆంధ్రజ్యోతి పేపర్ కావచ్చు, మెయిన్ మీడియా మొత్తాన్ని పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. ఆ రోజు ప్రకటనలు ఇచ్చుకున్నారు. ఇప్పుడు కూడా ఆ పేపర్లు ఉన్నాయి. మీరు చెప్పిందే మీరు యూత్ డిక్లరేషన్ లో మీ ప్రియాంక గాంధీ సరూనగర్ స్టేడియంలో 2,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది వాస్తవమా లేదా? అప్పుడు ఉన్న మీడియాలో వీడియోలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఎక్కడ పోతాయి? మీరు అబద్ధాలు ఈ రోజు మేము అన్ని ఇచ్చినాం, ఒక అబద్ధానికి 100 సార్లు చేసి దాన్ని నిజం చేయడానికి మీరు ప్రయత్నిస్తారు. మేము అడుగుతున్నాం, మేము తెచ్చుకున్న ప్రభుత్వం అంటున్నారు, మేము ప్రజాపాలన అంటున్నారు, ప్రజాప్రభుత్వం అంటున్నాం. మాకు ఇక 2 సంవత్సరాల టైం ఇచ్చినాం. ఇంకా మాకు మాకు ఆవేశం ఆగట్లేదు. మా బాధలు మేము తట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే 5 రూపాయలు భోజనం తిని సిటీ సెంటర్ లైబ్రరీలో గంటల తరబడి కూర్చొని చదివి మాకు ఆరోగ్యం సహకరించలేక, ఏజీలు సరిపోలేక, మాకు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం. రూమ్లు రెంట్లు కట్టుకోలేక, హాస్టల్ ఫీజులు కట్టుకోలేక, ఛార్జీలకు డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకు మీకు కూడా టైం ఇచ్చినాం. ఏ ప్రభుత్వం అయినా రాగానే ఉద్యోగాలు ఇవ్వరని చెప్పే విధంగానే మీకు టైం కూడా ఇచ్చినాం. 2 సంవత్సరాలు టైం ఇచ్చినాం. కానీ ఒక్క జెండర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇప్పటికి కూడా. మీరు పోలీస్ రిక్రూట్మెంట్ జరిగి దాదాపుగా 2 సంవత్సరాలన్నర అవుతుంది. ఒక్క పోలీస్ నోటిఫికేషన్ నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అయ్యి కూడా ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ నోటిఫికేషన్ ఇప్పటిదాకా ఇవ్వట్లేదు. ఎందుకు? డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అంటేనే ఒక ఏజ్ తో ఒక ఈవెంట్స్ ఉంటే వాటికి ఏజ్ సహకరించదు, వాళ్ళకి ఏజ్ సరిపోదు. లాస్ట్ టైం చిన్న లాంగ్ జంపులు, చిన్న షార్ట్ పుట్లు వల్ల చాలా మంది జాబులు కోల్పోయారు. ఈ మీరు తెచ్చుకొచ్చిన 46 జీవో వల్ల కూడా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఒక నల్లగొండ జిల్లాలో ఒక పోలీస్ అభ్యర్థికి 130 మార్కులు వచ్చినా కూడా జాబ్ రాలే పరిస్థితి ఉంది. మీరు చూశారు, మా బాధను చూశారు. మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీని మా సిటీ సెంట్రల్ లైబ్రరీకి తీసుకొచ్చి మా బాధని తెలుసుకున్నారు. ఎందుకు? ఆ రోజు మా బాధ కనిపించింది కానీ ఈ రోజు మా బాధ కనిపిస్తలేదా? ఎందుకు? మీ జాతీయ నాయకుడిని ఫుట్బాల్ మ్యాచ్ మెస్సీని తీసుకొచ్చి మీరు ఫోటోలు దిగుతున్నారు, ఆ డ్రెస్ వేసుకున్న ఫుట్బాల్ ఆడుతున్నారు. ఆ రోజు మా సిటీ సెంటర్ మెస్సీని తీసుకొచ్చిన కారణం ఏంటి అని అంటే స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉంటది. మెస్సీకి చాలా మంది ఉంటారు అభిమానులు. అంటే మెస్సీనే మన దగ్గరకు తీసుకొచ్చారు అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. అది మాకు మీరు మెస్సీని తీసుకొచ్చిందాం వ్యతిరేకం కాదు. మేము మెస్సీని తీసుకొని స్పోర్ట్స్ ని డెవలప్ చేసి మన ఒలింపిక్స్ లో మెడల్ తీసుకోవడం మాకు కూడా సంతోషం. దానితో పాటు మా సమస్యను కూడా మీరు వచ్చి పరిష్కరించాలి కదా, మా సమస్యను కూడా తెలుసుకోవాలి కదా. మాకు మీరు ఇచ్చిన హామీ 2,00,000 ఉద్యోగాల హామీ, ఆ హామీ నెరవేర్చే వరకు మేము నిరుద్యోగులుగా మేము ఖచ్చితంగా గత గవర్నమెంట్ కి ఎలా ఫైట్ చేసి మేము వాళ్ళని ఎలా గద్దెదించవో మీరు కూడా అదే విధంగా మీరు కూడా ఫేస్ చేయబోతున్నారు. ఒకసారి యువత తలుచుకుంటే, నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోయినాయి. మీకు కూడా దగ్గరలో టైం వచ్చింది. మీకు కూడా మాకు ఇచ్చిన హామీలని మేము ఖచ్చితంగా నేర్చే వరకు మీతోనే ఫైట్ చేస్తూనే ఉంటాం. విడతల వారీగా అంటే ప్రభుత్వం బేరుపడి కూడా 2 సంవత్సరాలు కావస్తుంది. మరి గెలిచిన 1 year లోనే 2,00,000 ఉద్యోగాలు అన్నాడు. ఆ 2,00,000 ఉద్యోగాలు అనేటివి విడతల వారీగా ఏడొచ్చేవి రాలే కదా. ఒకటి డిఎస్సికి మాత్రం 5,000 పోస్టులు, పాత నోటిఫికేషన్కి 5,000 పోస్టులు యాడ్ చేసి నోటిఫికేషన్ ఇచ్చాడు.
రెండోది ఏంటంటే పవర్ సెక్టర్ అది మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఇస్తామంటే ఎగ్జామ్స్ రాపించి ఇప్పటి వరకు కూడా ఎగ్జామ్స్ లేవు. బట్ నాది నేను టీజీ ఎస్పీడీసీఎల్ కు ప్రిపేర్ అవుతున్నా పవర్ సెక్టర్ లో. అయితే సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నాది రెండో నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే పవర్ సెక్టర్ ఇప్పటి వరకు కూడా మేము డైరెక్ట్ గా బట్టి విక్రమార్క గారితో కూడా వెళ్ళి అడిగినాము. ఇంకా బట్టి విక్రమార్క గారితో కూడా వెళ్ళి అడిగితే అప్పుడు అతను మమ్మల్ని కలవలేక బయట వాళ్ళు కలిసి త్వరలో ఇస్తాము అంటానని చెప్పేసారు. అప్పుడు ఏసీ క్వాలిఫికేషన్ కొంచెం అంటానని వాళ్ళ అదే అయిపోయింది. దాని తర్వాత బీసీ దాంట్లో వచ్చింది 42% బీసీలకు ఇస్తామని అదే జరుపుకుంటా ముందుకు పోతుండ్రు. కానీ మరి విడతల వారికి అనేవి ఏడిచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని నోటిఫికేషన్ రావాలి? 2 సంవత్సరాలలో నోటిఫికేషన్లు విడతల వారికి అన్నప్పుడు 7 ఉన్నాయి మరి నోటిఫికేషన్లు రాలే కదా ఇప్పటి వరకు కూడా. అదే మరి 60,000 జాబ్లు ఏమైనాయి? 60,000 జాబులు అనేటివి అబద్ధాల మాటలండి. 60,000 జాబులు ఎక్కడివి? గత ప్రభుత్వము కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకే ఈ రోజు కరపత్రాలు ఇచ్చి నేను ఇచ్చిన అని చెప్పుకుంటున్నాడు తప్పిస్తే 60,000 జాబులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇయలే కదా ఇచ్చిన నోటిఫికేషన్. నువ్వు డిఎస్సి, రెండోది హెల్త్ డిపార్ట్మెంట్ లో కూడా ఇప్పటి వరకు ఫిల్ కాలే. దాని తర్వాత ఇప్పుడు పవర్ సెక్టర్ ఉండాల్సింది. నేను 2 సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చి పవర్ సెక్టర్ కు ప్రిపేర్ అవుతున్నా. ఇప్పటి వరకు కూడా వస్తుంది మనం ఆశించి ప్రిపేర్ అయిపోతే కూడా ఈ రోజు వరకు కూడా వస్తలేదు కదా.